రీకాల్డ్ ఇండియన్ హై కమిషనర్ టు కెనడా సంజయ్ వర్మ ఎవరైతే కెనడా నుంచి హై కమిషనర్గా పనిచేసి ఇండియాకు వచ్చారో ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఖలిస్తానీల్ని కెనడా ఒక పొలిటికల్ షీల్డ్గా వాడుకుంటుంది, కావాలని పొలిటికల్ రీజన్స్ కోసం ఖలిస్తానీ అనే ఎమోషన్ని వాడుతుందని చెప్పి ఆయన చెప్పారు. కెనడాలో సిక్ పాపులేషన్, సిక్ జనాభా ఎవరైతే ఉన్నారో దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. కెనడియన్ జనాభాలో 2.1% అన్నమాట. భారతదేశం తర్వాత అంతమంది సిక్కులున్న దేశం కెనడా. మనకు స్వతంత్రం రాకముందు చాలామంది సిక్కులు కెనడాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల కోసం. అప్పట్లో అది కెనడా కూడా బ్రిటిష్ రూల్ టెరిటరీ కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. తర్వాత పంజాబ్లో కాస్త అనిశ్చితి వచ్చిన తర్వాత చాలామంది సిక్కులు అక్కడికి మైగ్రేషన్ వెళ్తున్నారనమాట. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది సిక్కు విద్యార్థులు కెనడాలో చదువుకోవడం కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు. అండ్ చాలామంది ఇప్పుడు సిక్కులు కెనడియన్స్, అంటే వాళ్ళకి బై బర్త్ అక్కడే పిల్లలు ఫ్యామిలీ వచ్చేసరికి బై బర్త్ వాళ్ళు అక్కడ కెనడియన్ సిటిజన్స్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ బై బర్త్ కెనడియన్ సిటిజన్స్ కూడా ఉన్నారనమాట. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం, అక్కడ నడుస్తున్న కోయిలిషన్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసుకోవడం కోసం ట్రూడో ఈ విధంగా చేస్తున్నారు. కేవలం దానికి పొలిటికల్ రీజన్సే. ఇండియా పైన ఎటువంటి హార్డ్ ఎవిడెన్స్ లేకపోయినా, నిజ్జర్ అసాసినేషన్లో ఇండియా ఎటువంటి పార్టిసిపేషన్ చేసిందనే హార్డ్ ఎవిడెన్స్ లేకపోయినా ఇండియాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పూర్తి స్థాయిలో అక్కడ ఖలిస్తానీలు మొత్తం 8 లక్షల జనాభాలో ఖలిస్తానీలు అనేవాళ్ళు, అంటే ఎక్స్ట్రీమ్ హార్డ్ కోర్ ఖలిస్తానీలు అనేవాళ్ళు 10,000 మంది మాత్రమే ఉంటారు. 1,00,000 మంది సానుభూతి పరులు ఉంటారు. కానీ అక్కడ ఖలిస్తాన్ పేరు చెప్పి డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, గన్ రన్నింగ్, అంటే చెయ్యని నేరాలు ఘోరాలు అంటే ఏం లేవంట. అక్కడ ఒక గ్రూప్ తయారయ్యి కెనడాలో ఖలిస్తాన్ పేరు చెప్పి డబ్బులన్నీ తీసుకోవటం, గురుద్వారాలకు వెళ్ళి అక్కడ మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర ఫండింగ్ రైజ్ చేసి దానిలో గన్స్ ఇవన్నీ కొనుక్కోవడం, ఇవన్నీ చేస్తున్నారంట. కెనడాలోని ఇండియన్ కాన్సులేట్స్ దగ్గర కూడా వచ్చి గొడవలు కూడా సృష్టిస్తున్నారంట. ఇట్లాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారంట. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది కెనడియన్ ప్రభుత్వం, కేవలం ఓట్ బ్యాంకే. సంజయ్ వర్మ కథనం ప్రకారం మొత్తం కెనడియన్ బిహేవియర్ అనేది కంప్లీట్గా అన్ప్రొఫెషనల్ మేనర్. అంతేకాదు ఇండియాని బ్యాక్ స్టాప్ చేస్తుంది, వెనక నుంచి పొడుస్తుంది. ఇండియా కెనడా డెమోక్రసీయే కదా, కెనడాలో రూల్ ఆఫ్ లా ఉంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది కెనడా అని చెప్పి కూడా ఆయన వాపోయారనమాట ఒక ఇంటర్వ్యూలో. లాస్ట్ ఇయర్ జూన్ 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా పాత్ర ఉందని చెప్పి కెనడా ఎలిగేషన్ వేసింది. దానికి కెనడా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. కెనడియన్ సాయిల్లోకి వచ్చి ఇండియన్ అసాసినేషన్ చేశారు, ఇండియా తరపున జరిగిందని చెప్పి కెనడా ఎలిగేషన్ అనమాట. సో దాంతో కెనడా ఏం చేసింది, మన డిప్లొమాట్స్ని వీళ్ళందరినీ అనుమానితుల లిస్టులో చేర్చింది. ఆ పేరు చెప్పకుండా, ఈ కేసు విషయం చెప్పకుండా ఇదంతా చేస్తుందన్నమాట కెనడా. సో దీంతో ఇండియా ఇమీడియట్గా మన డిప్లొమాట్స్ని రీకాల్ చేయాల్సి వచ్చిందనమాట. అసలు మనం ఇండియా కెనడా సంబంధాల గురించి ఆలోచిస్తే మన డయాస్పోరా ఇంట్రెస్ట్ అక్కడ చాలా ఉంది. అంటే ప్రవాస భారతీయులు అక్కడ చాలామంది ఉన్నారు. దాంతోపాటు మన మంచి ట్రేడింగ్ పార్ట్నర్స్ కూడా, రెండు డెమోక్రసీసే. మన కాన్స్టిట్యూషన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ చాలా దగ్గరగా, మన మోడల్ వాళ్ళ మోడల్ చాలా దగ్గర ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కెనడా ఖలిస్తానీస్కి సపోర్ట్ చేయడం అనేది చాలామంది ఖండిస్తున్నారు కూడా. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అసలు ఈ ఖలిస్తాన్ ఉద్యమం సిక్కులకి సపరేట్ హోమ్ల్యాండ్ కావాలి, సపరేట్ దేశం కావాలి అని చెప్పి ఎప్పుడో స్టార్ట్ అయింది. 1966 పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇంకా ఈ ఖలిస్తానీ ఉద్యమం అనేది ఇంకొంచెం ఉధృతమైంది. ముఖ్యంగా ఎథ్నో రిలీజియస్ సోవరిన్ స్టేట్ మాకు కావాలి, మాకు సపరేట్ సోవరిన్ స్టేట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. 1969లో అప్పట్లో ఒక వ్యక్తి జగ్జీత్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లారనమాట. ఆయన అప్పట్లో ఇండియన్ పొలిటీషియన్ కూడా. ఆ తర్వాత దవీందర్ సింగ్ పార్మర్, ఈయన కూడా ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి, యూకే లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఉద్యమం నడిపారనమాట. ఇండియాలోనే కాదు, మేము చూస్తే కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఖలిస్తానీస్కి సానుభూతి అనేది క్రియేట్ అయిందనమాట. సో సిక్ పాపులేషన్కి, అంటే సిక్కు జనాభాకి ఎథ్నో రిలీజియస్గా, అంటే వాళ్ళ మతానికి సపరేట్గా ఒక దేశం కావాలని చెప్పి ఆ స్టార్ట్ అయిన ఉద్యమం అది. ముందుగా కొంతమంది అకాలీదళ్, పంజాబీ సుబా మూవ్మెంట్ అని జరిగినాయి. వాళ్ళు ఏం అడిగారంటే, మాకు ఒక సపరేట్ ప్రావిన్స్ ఇస్తే సరిపోద్ది, ఇప్పుడున్న పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇలా కొన్ని ప్రాంతాల్లో, ఈవెన్ రాజస్థాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మా సిక్కులందరూ కలిపి ఒక సపరేట్ ప్రావిన్స్ అన్నారు. అది కాస్త ఆ డిమాండ్ మాకు సపరేట్ దేశం కావాలి, ప్రత్యేకమైన దేశం కావాలి అని చెప్పి వచ్చిందనమాట. ఇక అక్కడి నుంచి మనం గమనిస్తే జర్నైల్ సింగ్ భింద్రవాలా, ఈయన చుట్టూ చాలామంది సిక్కులు వెపన్స్ తీసుకుని సిక్ ఉద్యమం అనేది, అండ్ మాకు సపరేట్ ఖలిస్తాన్ దేశం కావాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే
వీళ్ళందరూ వెళ్ళి హర్మందిర్ సాహిబ్, అంటే ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ అంటాం కదా పంజాబ్లో, అమృత్సర్లో, దానిలో కూర్చున్నారు. అండ్ ఇందిరాగాంధీ అప్పట్లో జూన్ 1984 ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేసి ఎవరైతే హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న టెర్రరిస్టులు ఉన్నారో చాలామంది అసాసినేట్ చేశారు, చాలామంది పారిపోయారు కూడా. ఆ తర్వాత ఖలిస్తానీ మూమెంట్ తగ్గిపోయింది అనుకున్నారు. ఇదంతా జరిగింది జూన్ 1984. ఆ తర్వాత మనకు తెలుసు అక్టోబర్ 31, 1984 ఈ కారణం వల్ల ఇందిరాగాంధీ అసాసినేషన్ గురయ్యారు. ఆ తర్వాత ఈ ఉద్యమం జరుగుతూనే ఉంది. ఇతర దేశాల్లో కూడా సానుభూతి అనేది మస్టర్ చేస్తున్నారు. స్లోగా అండర్ కరెంట్ లాగా జరుగుతుందన్నమాట. అంటే ఓపెన్గా పెద్ద జరగకపోయినా స్లోగా జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం 2.0 వచ్చిందా అన్న విధంగా మనం చూస్తే కనుక కెనడా నుంచి, ఇతర దేశాల నుంచి వీళ్ళకి సపోర్ట్ రావడం, కొన్ని దేశాలు ఖలిస్తాన్ ఉండటమే మంచిది అని సానుభూతి చూపించడం, ఇవన్నీ జరుగుతాం ఇండైరెక్ట్గా అనమాట. దీంతో ఇండియా సార్వభౌమ అధికారానికి దెబ్బొస్తుంది కాబట్టి మనం కూడా దీని మీద చాలా గట్టిగానే ఉన్నాం. ముఖ్యంగా దీని మీద భారతదేశ ఐక్యత దెబ్బతినకుండా పోరాడుతుంది మన దేశం, మన ప్రభుత్వం అనమాట. ఈ టైంలో కెనడా పోకళ్ళు భారతదేశాన్ని బ్యాక్ స్టాబింగ్ చేసే విధంగా ఉన్నాయని, ఇండియా కెనడా సంబంధాలు దిగదార్చే విధంగా ఉన్నాయని చెప్పి మన ఇండియన్ హై కమిషనర్ టు కెనడా ఎవరైతే రీకాల్ అయ్యారో ఆయన పేర్కొనడం జరిగింది.